నమస్కారం అండి. నేను మీ రానా దగ్గుబాటి. ఇప్పటివరకు మా పేరెంట్స్ నన్ను క్వశ్చన్లు అడుగుతానే 30 ఏళ్ళు గడిపేశాను. సో కానీ ఈరోజు మా పేరెంట్స్ నేను క్వశ్చన్స్ అడగబోతున్నా. సో మీట్ మై అంకుల్ అండ్ మీట్ మై ఫాదర్. అయినా అయినా సో ఇప్పటివరకు మీరు క్వశ్చన్స్ అడగడం అయిపోయింది. సో నౌ ఇట్స్ అ చేంజింగ్ టైమ్. ఇట్స్ 2014 అండ్ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా దృశ్యం సినిమా గురించి అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ఆస్క్. మేము వీ ఆస్క్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఏమన్నా మీరు అది ఏమైనా తప్పు చేస్తుంటే అలాంటి క్వశ్చన్స్ అడుగుతాం. మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి సినిమా తీసావు, నువ్వు దాన్ని మంచిగా సరే క్వశ్చన్స్ అనుకోవద్దు, డౌట్స్ అడుగుతున్నాను అనుకోవచ్చు. ఓకే చెప్పు. సో డౌట్స్ అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దృశ్యం అనే సినిమా అనే పదానికి వాడుకలో ఉండే పదం కదా అది. చాలా రోజులు అయిపోయింది అంటే ఇట్స్ నాట్ అంటే అలాంటి భాష ఇంకా మనం మాట్లాడడం. చాలా రోజులు ఈ సినిమాకి టైటిల్ కూడా లేదు, కానీ ఫైనల్గా దృశ్యం అనే టైటిల్ వచ్చింది. వాట్స్ ద స్టోరీ బిహైండ్ దట్? సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ సినిమాకి ఏం టైటిల్ పెట్టాలని దే వాజ్ అ లాంగ్ డిస్కషన్. చాలా పేర్లు రాసాం. ఇక్కడ రైటర్ స్వామి గారు ఉన్నారు, రోజు బోర్డు మీద రాయించేవాడిని ఏ టైటిల్ బాగుంటుందని. రాంబాబుకి కుటుంబం, నా కుటుంబం, రాంబాబు కుటుంబం, నేను నా కుటుంబం, ఫ్యామిలీలో ఉండే అన్ని వెరైటీస్ వి రోట్. తర్వాత ఆ రోజు, ఆ రాత్రి, సంఘటన, సంఘర్షణ, దోస్ వర్డ్స్ వేర్ ఆల్సో దేర్. అండ్ ఇంకా కాంప్లెక్స్గా నాతి చరామి, ఇట్లాంటివి చాలా ట్రై చేసే. కామన్ మ్యాన్, కామన్ హీరో, అన్నీ ఇఫ్ యూ సీ ఈ పేర్లు అన్నీ సూటబుల్ ఫర్ ద ఫిలిం. కరెక్ట్. కానీ మాకు తెలిసి ఈ సినిమా బికాజ్ ఇది ఒక రీమేక్ కాబట్టి ఇది చాలా యునిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ ఫిలిం. ఈ సినిమా నా చిన్న నేను ఇద్దరం కలిపి చూసినప్పుడే తెలిసింది దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం. ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ ఫిలిం, ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఫిలిం. ఎక్కడైనా రాంబాబు ఫ్యామిలీ, నేను నా కుటుంబం అలాంటివి పెట్టేస్తే ఆ సినిమాకి చిన్నదనం వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఆలోచించి దృశ్యం కథకి సూటబుల్ బట్ ఇట్ హ్యాస్ అ సర్టన్ సౌండ్, ఒక తెలియని రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ గురించే ఈ సినిమా ఈ టైటిల్ పెట్టి. నౌ ఇలాంటి సినిమా తీసుకునేటప్పుడు ఒకటి ఇలాంటి ప్లాట్ బేస్డ్ సినిమాలు, జానర్ బేస్డ్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమ్ ఇన్ తెలుగు. అంటే మనం మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఇలాంటి సినిమాలు చూడడం అలవాటు ఎక్కువ ఒక ఆడిటోరియంకి. ఈ సినిమా చేసేటప్పుడు ఫస్ట్ హౌ డిడ్ యూ బిలీవ్ ది ఆడియన్స్ విల్ టేక్ ఇట్? దట్స్ వన్. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే సినిమాకి రిలీజ్కి ముందు 2-3 రోజుల నుంచి షోలు వేసేస్తా, ప్రెస్కి చూపించేసి, పీపుల్కి చూపించేసి you did that, which is again not a regular phenomenon at all. You are asking two questions. Yeah. Okati, how did you believe that the audience will like it? See, Chinana is the actor, I am the producer. It's like both of us are the producers for all, or even you are also no good part of the film. This is Suresh Productions ki 50th year. మనం చాలా సినిమాలు తీస్తా మనకే తెలియకుండా ఒక రెపిటేటివ్నెస్, ఒక పాతతనం వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చి కథ చెప్పినా కూడా ఇది ఇంతకుముందు చూసామే, ఇది విన్నామే, ఇది మన పాత సినిమా లాగా ఉంది. మనం చేసిన సినిమాలు మళ్ళీ మనం చేయలేము. నాకు గుర్తు ఆఫ్టర్ ప్రేమించుకున్నారా దిల్వాలే దుల్హన్ లే జాయేంగే వచ్చింది. చిన్న యూస్ టు టెల్ మీ ఆ సినిమా ఇట్ విల్ కమ్ అవుట్ వెల్ అని. ఆల్రెడీ దిల్వాలే దుల్హన్ లే జాయేంగే తెలుగులో డబ్బింగ్ వచ్చింది, బాగా ఆడేసింది. మళ్ళీ ఎందుకు తీయటం అంటే నాకు ఇష్టం లేదు మళ్ళీ తీయటం. బట్ చిన్న వచ్చి హీ కాల్డ్ అశోక్ అండ్ సంబడి ఎల్స్, ఈ సినిమా తీయండి, ఇది కొంచెం దిల్వాలే స్టైల్లో కథ రాయండి. అండ్ హీ డిడ్ ఇట్. హీ వాజ్ ప్రేమంటేదేరా. తెలియకుండా మనం ప్రేమించుకున్నారా చేసిన తర్వాత చాలామంది లవ్ స్టోరీస్ చేశారు. మనకు వింటే అదేదో మనం తీసేసిన సినిమా లాగా ఉంటుంది. కలిసినారా లాగా చాలా ఫ్యామిలీ డ్రామాలు వచ్చినాయి. మనకు వింటే కొంచెం తీసేసినట్టు ఉంటుంది. సో ఎక్కడో ఫ్రెష్నెస్ కావాలా, దొరకదు. మనకు అంత బ్రెయిన్ లేదు, మనమే తయారు చేయడానికి అంత బ్రెయిన్ రాదు. మనకు తెలుసు మంచిదేదోనని, బట్ వీఆర్ నాట్ రైటర్స్. సో అప్పుడు బై ఛాన్స్ we got to know about this film. Like Dad told, when we saw the film, థియేటర్లో చూసినప్పుడు ఒక మామూలు ప్రేక్షకులకు చూసాం. హీ యాజ్ అ ప్రొడ్యూసర్, నేను యాక్టర్కి వెళ్ళి థియేటర్లో చూసాము. అంటే నెవర్ బిఫోర్ మేము కలిసి చూసినప్పుడు ఇంత ఎక్సైట్ అయ్యాం. వి జస్ట్ గాట్ ఆన్ టు అవర్ సీట్స్. వీ వర్ డిస్కసింగ్ వైల్ ద ఫిల్మ్ వాజ్ గోయింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఏ సురేష్, వాట్ ఇస్ దిస్ మ్యాన్, దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ అమేజింగ్ మూవీ, ఇదేంటి ఇంత ఎక్సైటింగ్ ఉంది. అలాంటి రియాక్షన్ ఈ మధ్య కాలంలో ఐ డెంట్ ఫైండ్ ఎనీ ఫిల్మ్. సో దట్స్ వై ఇమీడియట్లీ నెక్స్ట్ డే, ఐ థింక్ నువ్వు నెక్స్ట్ డేనే చూసావు. ఇమీడియట్లీ ఆల్ ఆఫ్ అస్ వర్ సో ఎక్సైటెడ్. అంటే ఒక మామూలు ప్రేక్షకుల లాగా వీ వెంట్ అండ్ సా ద ఫిల్మ్, నార్మల్ రియల్ ఫిల్మ్ గోవా, అండ్ వీ వర్ ఆల్ ఎక్సైటెడ్. నాట్ బికాజ్ ఏదో ఆ సినిమా హిట్ అయిందా అది కాదు. ఒక
ఒక నార్మల్ వ్యూయింగ్ ఇట్ వాస్ అండ్ వీ ఆల్ గాట్ ఎక్సైటెడ్. సో వీ థాట్ ఆ 2-3 రోజుల తర్వాత అమ్మ, నాయనమ్మ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటే వచ్చిన వెంటనే ఒక ఆల్లో చూశారు. అంటే ఇదేంటి ఈ సినిమా ఎట్లా ఉంది, ఇలా కూడా సినిమాలు ఉంటాయి అని. ఇందాకే ఇప్పుడు ఐ వాజ్ కమింగ్ ఆన్ ద వే డైరెక్టర్ హరిశంకర్ కాల్ చేశాడు. అంటే విత్ గ్రేట్ సార్, ఇలాంటి సినిమా అంటే థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దీస్ పిక్చర్స్ అండి, ఎంత మంచి సినిమా అండి, యు వాజ్ సో హ్యాపీ. అంటే ఫ్యామిలీ డ్రామాలో ఏముంటుందండి, ఒక మొగుడు పెళ్ళాలు, వాళ్ళ గొడవలు, వాళ్ళ కష్టాలు, ఇలా ఫ్యామిలీ డ్రామా ఉంటూ ఇంత అవుట్స్టాండింగ్ టెన్షన్, అవుట్స్టాండింగ్ ఇన్వాల్వ్మెంట్ తోటి ప్రతి సీన్ నెక్స్ట్ ఏ సీనో తెలియకుండా చేసేది హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నాకు ఎందుకు ఇవ్వలేదు సార్ ఛాన్స్, అసలు నేను డైరెక్ట్ చేసేసేవాడిని కదండి. ఈ వాజ్ సో, నేను అమెరికా నుంచి ఇప్పుడే వస్తున్నాను, 2 days అయిందండి, నిన్నే చూశాను, మీకు నిన్న నుంచి ట్రై చేస్తున్నాను, మీరు ఫోన్ ఎత్తడం లేదు. ఈ వాజ్ సో హ్యాపీ. సో దట్ ఈస్ డెఫినెట్గా దెర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ వెన్ వీ స్టార్ట్ చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ చాలామంది ఇది తెలుగులో ఆడతాయి అలాంటి సినిమాలు, తెలుగు వాళ్ళకి ఫైట్లు సాంగులు లేని సినిమాలకు వస్తారా రారా ఆ డౌట్ ఉంటుంది. బట్ మనం కొత్తవి ట్రై చేసినప్పుడు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని వీ మస్ట్ ట్రై, అప్పుడే వీల్ ఓపెన్ అప్. అండ్ ఆల్సో దేర్ ఇస్ ఆల్సో ఫస్ట్ టైం అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే చాలామంది ఆ సినిమా చూసినప్పుడు చంటి తీసినప్పుడు కూడా నాకు గుర్తు, అప్పుడు చిన్న చంటి చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి, సార్ మీరు ఎందుకు మీ తమ్ముడిని ఆ సినిమా చేయించుతున్నారు సార్, అది అస్సలు యాక్సెప్ట్ చేయరు కదా, అమాయకుడు క్యారెక్టర్ ఆ పైజామా వేసుకొని యాక్సెప్ట్ చేయరు, తెలుగు వాళ్ళు అసలు అలాంటి యాక్సెప్ట్ చేయరు, గ్లామర్ లేదు, ఆ పిచ్చోడ్లాగా ఉన్నాడండి. కానీ ఫినామినల్ హిట్. అలా కథలు కొత్తవి వస్తాయి, యాక్టర్లు కూడా కొత్తవి ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఆడియన్స్ ఇస్ ఆల్వేస్ రెడీ ఫర్ న్యూ అండ్ ఫ్రెష్ థింగ్స్. మనం వాళ్ళకి డెలివర్ చేయం. కానీ no, I remember even when I selected stories like Pavitra Bandham and Pelli Chestunnavu, one was a rape victim. Alanti అమ్మాయి, getting close to that kind of girl, and ahead of its times Pavitra Bandham contract marriage, అవన్నీ those are all very different lines, but we took the risk. And so I think ఎక్కడో ఆ రిస్క్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ we with the commercial elements ఉన్నప్పుడు we confident the audience will see it. ఈ సినిమా యాక్చువల్లీ నేను రిలీజ్ అప్పుడు నేను ఫ్యూ డేస్ బిఫోర్ నేను అమెరికాలో ఉన్నా. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ యంగర్ పీపుల్ హూ సా ఈ సినిమా ప్రోమోస్ కానీ పోస్టర్స్ కానీ. దేర్స్ అ యూత్ ఆడియన్స్ హూ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ డిస్కనెక్ట్ విత్ దిస్ ఫిల్మ్. అంటే వెంకీ మీనా సినిమా, 2 పిల్లలు, అండ్ ఆ ఫస్ట్ ప్రోమో చూస్తే అంటే చిన్నాన్న చేసిన 30-40 ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో, లేకపోతే సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన 50 ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో వన్ మోర్ అనే ఒక సెన్స్ ఉండింది. ఇట్స్ స్లోలీ చేంజింగ్ ద థియేటర్స్. ఇట్ డింట్ చేంజ్ ఇన్ ద బిగినింగ్, ఇట్స్ స్లోలీ చేంజింగ్. నౌ వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు సే టు ద యూత్? వై షుడ్ దే కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్? ఇలాంటి సినిమా ఎవరైనా థియేటర్ లోపలికి వచ్చి చూస్తే ఇలాంటి సినిమా లైఫ్లో చూసుండ్రు. అదర్ దెన్ దృశ్యం, ఇన్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఆర్ ఇంగ్లీష్లో కూడా దిస్ జానర్ తోటి, ఇంత అవుట్స్టాండింగ్ స్క్రిప్ట్ తోటి ఇట్స్ ఎ ఛాలెంజ్. ఎవరు చూసుండ్రు. బికాస్ అంత కొత్తగా కథలు లేరు. ఫ్యామిలీ డ్రామా, ఎంపథైజ్, ఆ ఫ్యామిలీ గురించి బాగా ఇష్టం మనకి. వాళ్ళు ట్రెమెండస్ అవుట్స్టాండింగ్లీ డేంజరస్ సిచ్యువేషన్లో పడిపోతే దాంట్లో నుంచి ఆ ఫాదర్ ఆ ఫ్యామిలీని ఎలా బయటకు తీసుకొచ్చాడో, వేసిన తర్వాత ఏది వస్తుందో ఎవరికీ తెలియదు. సో ఎవ్రీబడి విల్ కనెక్ట్. మేము సినిమా ముందే ఇదేదో యూత్ఫుల్ ఫిల్మ్ అని చేయటానికి మా దాంట్లో క్యారెక్టర్సు లేరు. ఆ సినిమా ఏంటో అదే చెప్పాం. ఇది ఒక ఫ్యామిలీ, వెంకటేష్, మీనా, 2 పిల్లలు. ఆ ఫ్యామిలీకి ఏదో కొంచెం డేంజర్ ఉంది. ఇది అందుకని వీ వాంటెడ్, ఇది ఈ సినిమానే. ఇట్ ఈస్ నాట్ సమ్ అదర్ పిక్చర్. ఇదేదో థ్రిల్లర్ కాదు, ఇది ఫ్యామిలీ డ్రామాల్లో థ్రిల్లర్. సో చాలా కష్టపడ్డాం. వీ డిడ్ నాట్ నో ఎలా కనెక్ట్ చేయాలో తెలియదు ఆడియన్స్ తోటి. అందుకని నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి ట్రైలర్ రిలీజ్ చేసాం. చాలామందికి నచ్చింది. నువ్వు అన్నట్టు కొంతమంది ఇదేంటి కొంచెం ఓల్డ్ ఫ్యాషన్గా ఉందా అలాంటి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మంది. తర్వాత సినిమా మేము చూసుకున్నాం, బాగా హ్యాపీగా ఉండింది, సెన్సర్ చేసాం, చాలా బాగుంది. మనం చెప్పడం కాదు, మనం ఇండస్ట్రీ వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి సినిమా రిలీజ్ కాకముందే వేసేద్దాం, వాళ్ళు ఏం చెప్తారో చూసేద్దాం. 11వ తారీఖు రిలీజ్ అయ్యింది ముందే. సో 2-3 షోస్ వీ హ్యాడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. వాళ్ళు అందరు చూసేసి చాలా బాగుందన్నారు. వాళ్ళు అప్పుడు ఫ్రైడే మార్నింగే రివ్యూస్ రాసేసారు, థర్స్డే రివ్యూస్ రాసేసారు. ఈ సినిమా బాగుంది, 3.5, 4 stars, 5 stars ఇలాంటివి ఇచ్చేసారు. సో సమ్ పీపుల్ కేమ్ ఇన్ టు ద థియేటర్స్. మా టార్గెట్ ఏంటి, 2.5 కోట్ల మందికి ఈ సినిమాని ఎట్లా ఒకట్లా చూపెట్టాలి.
కొంతమందికి ఇంకా తెలియదు ఈ సినిమా ఎలాంటి సినిమా. వాళ్ళకి పోస్టర్ చూస్తే మొత్తం అర్థం కాదు. చాలా మంచి సినిమా అని తెలుసు, కానీ చాలామందికి ఇంకా తెలియాలా. అది తెలియజేయటానికి మాకు తెలిసిన మీడియంస్ మేము వాడుతున్నాం. ఎవరికైనా ఏమైనా సజెషన్స్ చూస్తే మాకు పంపిస్తే వీ వాంట్ టు యూజ్ దోస్ మీడియమ్స్. ఈ సినిమా తర్వాత మాకు వచ్చిన ఫోన్ కాల్స్, కంపెనీకి కానీ పర్సనల్గా మనకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏ సినిమాకి రాలా. పీపుల్ ఆర్ సో సాటిస్ఫైడ్. గ్రేట్ ఎంటర్టైన్మెంట్ తోటి గ్రేట్ మెసేజెస్ ఉన్నాయి. కొన్ని మెసేజెస్ మాకు కూడా అంత అండర్లైన్ అవ్వలేదు. నార్మల్గా నాకు మెసేజ్లు సినిమాల్లో ఉండటం అనేది ఇట్ ఈస్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. You've done, it's now 27 years of varied kind of films. అంటే చాలా డిఫరెంట్ జానర్స్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఫైనలీ యూ పిక్డ్ ఒక సినిమా విచ్ యూ హ్యావెంట్ డన్ బిఫోర్. నౌ మీ మామూలుగా చేసిన ఫ్యామిలీ డ్రామా సినిమాలకి, దృశ్యంకి, వాట్ వాజ్ యువర్ అప్రోచ్? వాట్ మేడ్ యూ యాక్చువల్లీ? నిన్న పరశురామ్ అనే డైరెక్టర్ నాకు సెట్ మీద వచ్చి ఒకటి చెప్పాడు. నాకు ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్ సార్. దృశ్యం చూశాను సార్, అసలు వెంకటేష్ బాబు కళ్ళలో కూడా తన హీరోని కనిపించలేదు సార్. హీ రియాక్టెడ్ సో సింప్లీ యాజ్ అ క్యారెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్ అని. అంటే ఫస్ట్ రానాసి కామన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది చేయటం చాలా కష్టమే. ఎందుకంటే ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ అంత సింపుల్ బాడీ లాంగ్వేజ్ యూస్ చేయటం ఇట్ వాస్ గోయింగ్ టు బీ డిఫికల్ట్. బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ you get connected with the emotions so fast. The incident happens so naturally and you start connecting with the whole family. సో ఆ ఫ్యామిలీకి అంత దగ్గర అయిపోవటం యూనో ఈ రీసెంట్ టైమ్స్లో ఏ సినిమా చూడలేదు. సో ఐ థింక్ 10 నిమిషాల్లో రాంబాబు ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, వాళ్ళకి ఏం జరగకూడదు. బట్ ద కష్టమైన పార్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీ డ్రామాస్ చేశాను. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎమోషనల్ సీన్స్లో యాక్ట్ చేయటం, కొంచెం యాడ్ అవ్వటం, వాళ్ళని ఓదార్చడం అది కాదు. బట్ దీంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు షో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి హోల్ ఫ్యామిలీకి. నేనున్నాను, మీకేం అవ్వదు. అది ఎలా చూపెట్టాలి? ఒకటి ఏడుస్తూ చూపెట్టచ్చు, ఒకటి డైలాగ్ లేదో చెప్పచ్చు. బట్ దీంట్లో ద కన్విక్షన్ ఇన్ హిస్ ఫేస్, ఆ ఫేస్లో తెలియని ధైర్యం ఉంది. నానుంటే చాలు, నా భర్త ఇవాళ ఏం జరిగినా నో ప్రాబ్లం, హీస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ అస్. సి దట్ ఆ ఫేస్లో ఇది ఉండాలి. సో దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్, బట్ ఐ థింక్ ద క్యారెక్టర్ వాజ్ సో స్ట్రాంగ్, ఐ ఈజీలీ గాట్ ఇన్ టు ఇట్. అండ్ నేను ఇంతకు యువర్ సెయింగ్ హీరోయిజం గురించి, అంటే ఈ సినిమాలో హీరోయిజం అనేది ఇప్పుడు జీప్లో రావచ్చు, లేదా ఎక్కడి నుంచో గాల్లో నుంచి దూకొచ్చు, దట్స్ వన్ కైండ్ ఆఫ్ హీరోయిజం. బట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, కూతురికి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక పోలీస్ ఇంటికి వస్తుంటే పరిగెత్తి వెళ్ళి వాడి ముందు అలా నిలబడటం, దానికన్నా హీరోయిజం ఏమి ఉండదు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ హీరోయిజం ఎనీ హీరో కెన్ గెట్ ఇన్ అ న్యాచురల్ ఫిలిం విత్ హ్యూమన్ ఎమోషన్స్. సో ఐ థింక్ హీరోయిజం అనేది మనకు తెలియకుండా మనం కొన్ని హీరోయిజం కైండ్ ఆఫ్ ఫిక్స్ అయిపోయాం. ఇది ఇలా వస్తే ఒక మోటార్ బైక్లో వచ్చి ఒక జంప్ వేసేసి ఒక 20 రౌడీలు కొడితే అది హీరోయిజం. ఐ ఈవెన్ లవ్ ఇట్, నేను ఎంజాయ్ చేశాను, ఇంకా చూస్తాను. బట్ ఇలాంటి సినిమాల్లో హీరోయిజం ఎక్కడంటే సైలెంట్గా వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు. దానికనే వాళ్ళ రియాక్షన్ థియేటర్లో అంత అద్భుతంగా ఉంది. అంటే వచ్చి అలా పోలీస్ ముందు వచ్చి నిలబడటం, సైలెంట్గా వెళ్ళి చూస్తే ఆడియన్స్ ఆర్ ఇన్ అనదర్ మూడ్, ఇంకో దీనికి వెళ్ళిపోయారు. సో ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ నిజంగా దొరకడం చాలా అదృష్టం. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ డిడ్ దిస్ సింపుల్ రాంబాబుస్ రోల్. So then talking about the co-stars, Meena, most if not all films with her were blockbusters, and the pair is back again. And after such a long gap, inta gap tarvata pair raavadam and another blockbuster for this. How is it? అంటే నిజంగా ఇట్స్ నైస్ థింగ్. ఎందుకంటే మీనా చంటి తర్వాత సుందరకాండ, సూర్యవంశం, అబ్బాయి గారు. బట్ ఎక్కడ నిజంగా ఆనందం ఏంటంటే ఎమోషనల్ సీన్స్లో ఆ బెడ్ పైన కూర్చొని మీనా ఏడుస్తుంటే ఇమీడియట్లీ కనెక్టెడ్ టు యూనో హర్ సిట్టింగ్ ఇన్ ద థింగ్. ఇన్ చంటిలో ఆ బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యాజ్ వెయిటింగ్ ఫర్ లవర్ లాగా. అప్పుడే ఈ రాంబాబు ఈ సినిమాలో కూడా అప్పుడే వచ్చి ఏమైంది చెప్పండి, యూనో సమ్టైమ్స్ యువర్ డెస్టిన్ టు కమ్ బ్యాక్. అండ్ ఎస్పెషలీ దిస్ విత్ మీనా ఇట్స్ ఫైన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత తను ఎక్కడో ఉంది, నేను వేరే టైప్ సినిమాలు చేస్తున్నాం. బట్ ఇలాంటి సినిమాలు ఈ టైంలో రావటం, బట్ మీనా యాప్ట్ అనుకోవటం అండ్ వీ కమింగ్ బ్యాక్ టుగెదర్. ఐ థింక్ సమ్టైమ్స్ సమ్ యాక్టర్స్ ఆర్ డెస్టిన్ టు కమ్ టుగెదర్ అండ్ దిస్ ద ఫైన్ ఫిలిం. రవి కాలే ఆల్ గాట్ ఫర్ దట్. నదియా, ఇలా ప్రతి క్యారెక్టర్కి దేవర్ చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ప్రతి క్యారెక్టర్ ఒక గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. పిల్లలు కానివ్వండి, కాప్ కానివ్వండి, ఆర్ అంటే ఆ టీ స్టాల్లో ఉన్న ఆ ఓనర్ కూడా, వాళ్ళు వచ్చే ప్రతి టైంలో దేర్ ఇస్ అ గ్రేట్ ఇంపార్టెన్స్. హౌ డిడ్ యూ గో అబౌట్ చూసింగ్ దీస్? అంటే సెలెక్షన్ అనేది నిజంగా యూ షుడ్ ఆస్క్ డాడ్, బికాస్
ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు, ఎందుకంటే 100 మంది వస్తా పోతా ఉన్నారు. బాబు సినిమా ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ నా బిలీఫ్ స్క్రిప్ట్ ఇస్ వాట్ విల్ ఒక సినిమాని బాగా ఆడించకపోవటం ఫస్ట్ థింగ్ ఇస్ స్క్రిప్ట్. సెకండ్ ఆ స్క్రిప్ట్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ద రైట్ యాక్టర్స్ ఇన్ ద రైట్ జాబ్ ప్లేస్, అప్పుడే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది. నాట్ ద బిగ్గెస్ట్ యాక్టర్, ద రైట్ యాక్టర్ హూ మస్ట్ బి ఏబుల్ టు డెలివర్. వెంకటేష్ ఫిక్స్డ్, వైఫ్కి ఎవరుంటారు, మీనా కన్నా ఇంకెవరున్నారు ఆల్టర్నేటివ్స్, దెర్ ఆర్ అదర్స్. అన్ని ఆప్షన్స్ చూసాం, బట్ ద బెస్ట్ ఆప్షన్ వాజ్ మీనా. పిల్లలు ఇద్దరు పిల్లలు కావాలా, ఒక 100 మందిని ట్రై చేసాం. చిన్న పాప ఇంకెవ్వరు దొరకకపోతే ఒరిజినల్ పాపనే తీసుకొచ్చాం. పెద్ద పాప బెంగళూరులో ఒక గర్ల్, ఆఫ్టర్ మెనీ డేస్ ఆఫ్ సర్చ్ ఆ పాపలోనే ఆ ఇన్నోసెన్స్ ఉంది. కానీ ఆ పాప ఫస్ట్ టైం షీఈ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో వీల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హర్. కొంచెం కొత్తదనం ఉంటుంది, భాష తెలీదు. బట్ వీ వర్క్ విత్ హర్. ఇక్కడ ఫిల్మ్ స్కూల్లో పెట్టాం, ట్రైనింగ్ ఇచ్చాం, అక్కడికి కూడా తీసుకొచ్చాం స్లోలీ. బట్ ఆ అమ్మాయిని చూస్తే ఎగ్జాక్ట్గా 16-year-old గర్ల్ అలానే ఉంది. దెన్ వీ హ్యాడ్ దీస్ అదర్ రోల్స్. ఇంకో అదర్ ఫ్యామిలీ, నదియా అండ్ హర్ హస్బెండ్ నరేష్. ఇప్పుడు నదియా ఉంది, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, బట్ వాళ్ళ కొడుకంటే ఒక లవ్, ఓవర్ పొజిటివ్ లవ్ అండ్ కేర్ ఆ అమ్మాయి మొహంలో రెండు ఉంటుంది. నరేష్ ఇండస్ట్రియలిస్ట్, కానీ మొగుడు పోలీస్ ఆఫీసర్. హౌ డూ యూ మేనేజ్? దానికి కూడా చాలామందిని వే చేసాం, వాళ్ళని వేద్దాం అందా. నరేష్ ఇస్ ఎందుకంటే ఆ క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది పర్ఫెక్ట్గా చెప్పాలా. అండ్ ఆ సీన్లో ఏంటి 2-3 minutes or 4 minutes ఈ టాక్స్ నది అని వెంకటేష్ పెట్టుకొని, అండ్ యూ మస్ట్ హోల్డ్ ఇట్. సో వీ చోజ్ హిమ్. ఇంకా ఆ ఊర్లో ఉండేవాళ్ళు, ఫస్ట్ వాజ్ రవి కాలే. కానిస్టేబుల్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే నన్ను కొట్టాలి, కొట్టాలా. ఒక రెగ్యులర్ కమర్షియల్ విలన్ తీసుకొచ్చి కొడితే ఆడియన్స్ కమర్షియల్ మెంటాలిటీకి వెళ్ళిపోతుంది, ఒక రెగ్యులర్ తెలుగు ఆర్టిస్ట్. సో రెగ్యులర్ ఆర్టిస్ట్ని పెట్టకుండా పెడితే ఎవరో తెలుగువాడు హీరోని కొడుతున్నారని. బికాజ్ ఆ సీన్లో వెంకటేష్ని కొడుతున్నప్పుడు వెంకటేష్ తిరిగి కూడా కొట్టడు, పిల్లల్ని కొడుతున్నప్పుడు కూడా తిరిగి కొట్టడు. సో అది హోల్డ్ చేయాలంటే ఒక నాన్ డిస్క్రిప్ట్ ఫేస్, కానీ హూ మస్ట్ హ్యావ్ దట్ తెలియని వైలెన్స్, అండ్ హీ మస్ట్ మిక్స్ ఇన్ అ మిడిల్ క్లాస్ టౌన్. ఇప్పుడు కొంతమంది హిందీ యాక్టర్లను పెడతాం, వాళ్ళు ఒక చిన్న ఊర్లో దే వోంట్ ఫాల్ ఇన్ టు ప్లేస్, ఆ తెలుగుదనం ఉండదు. ఇతను ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ ఊరు పక్కన పల్లెల్లో అతను ఏదో ఉన్నాడు, ఆ ఏరియా అతను లాగానే ఉన్నాడు వచ్చి. అండ్ వెన్ ఈ హిట్స్, ఆడియన్స్ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ వ్యాష్. వీరభద్రం కొనపడ్డాడు, కానీ ఐ డోంట్ నో రవి కాలే, ఐ డోంట్ నో ఎనీబడి. రాంబాబుని వీరభద్రం తంతున్నాడు. వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి ఈ టీ షాప్లో గొడవ ఉండింది, ఆ పోలీస్ స్టేషన్. సో దట్ కేమ్ అవుట్ వెల్. సో అలా అండ్ ఈవెన్ మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, ఆ చిన్న టీ షాప్లో ఉండే వాళ్ళందరూ క్యాజువల్ క్యారెక్టర్స్ లాగా ఉంటారు. మేము చాలామంది వీళ్ళని మంచి కమీడియన్స్ని కూడా వేసి ఉండొచ్చు. అప్పుడు మన న్యాచురల్ సినిమాని ఒక కమర్షియల్ నేచర్డ్ సినిమా లాగా అయిపోతుంది. వాళ్ళు కామెడీ జోకులు చెప్తూ ఉంటే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళాం. ఆ ఫస్ట్ పార్ట్లో చాలా కామెడీ ట్రాక్లు చేసేవచ్చు రెగ్యులర్ సినిమా లాగా. అవి చేసేసాం అనుకోండి, అప్పుడు వీ వోంట్ గెట్ ఇన్ టు దట్ ఫిలిం, వీల్ గెట్ ఇన్ టు ఇక కమర్షియల్ మూడ్లోకి సెటిల్ అయిపోయి ఇక పాటలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ వై అందుకే అలా ఆ నాయుడు గోపిని దే జస్ట్ వాళ్ళు ఆర్టిస్ట్లా లేకపోతే నిజంగా టీ షాప్ అట్లా క్యాజువల్గా. ఇప్పుడు సప్తగిరి అతను ఇప్పుడు పాపులర్ కానీ, బట్ ఈ లుక్స్ లైక్ అ కేబుల్ ఆపరేటర్ అలా ఉంటాడు. ఆ చిన్న కుర్రాడు ఎవ్రీబడి అలా వెళ్తే ఆ టీ షాప్ రియల్గా టీ షాప్ లాగా. అంటే మేము షూటింగ్ చేస్తున్నాం, అది బస్సులన్నీ వెళ్తాయి ఆ ఊర్లో, నిజంగా టీ షాప్ అని లోపలికి వచ్చారు. బాబు ఇది సినిమా టీ షాప్ అంటే, ఒక రోజు పోలీస్ స్టేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ఇది టీ షాప్ అండి, ఎక్కడ టీ అని అడిగారు. లేదురా ఇక్కడ టీ షాప్ లేదు, కొత్త. ఇట్ యూస్ టు బి సో న్యాచురల్గా సెటప్ అయిపోయింది. సో ఆల్వేస్ యూ షుడ్ రిమెంబర్ కాస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా రీమేక్ సినిమాలు చేసిన, తమిళ నుంచి ఒక తెలుగు సినిమా వచ్చిన, మలయాళం నుంచి ఒక సినిమా వచ్చిన, అండ్ ఎస్పెషలీ ఇలాంటి జానర్ సినిమాలకి రీమేక్ చేసినప్పుడు ఈ తమిళ సినిమా అలా ఉంది, ఇది వాళ్ళ నేటివిటీగా ఉంది అనేది చాలా ఎక్కువ వింటాం. అంటే నాట్ ఓన్లీ ఇన్ ది ఇండస్ట్రీ బట్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్. అది హౌ డిడ్ యూ మేనేజ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్? ఎవరికి ఇది ఒక మలయాళం రీమేక్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇది ఒక ప్యూర్ తెలుగు ఫిల్మ్, ఒక నేటివ్ తెలుగు ఫిల్మ్, మన రాష్ట్రంలో జరిగిన సినిమాలానే పుట్రే అయింది. what are the measures that you've taken for that? No, I think Rana, see, ఇది చాలా మంది అనుకుంటారు, కానీ ఎన్నో తమిళ హిట్స్ అయిన సినిమాలు
చాలా ఇక్కడ తీయలేదు, ఎందుకంటే అది చాలా నేటివిటీ, తమిళ నేటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం తీసుకోలేదు. ఓకే, మేము ఎలాంటివి తీసుకున్నామంటే రైట్ త్రూ ఇఫ్ యూ సీ ఆల్ మై రీమేక్స్ మేబీ ఒకటో రెండో పోయినాయి, బట్ ప్రతిదీ కథ సి దర్ యూనివర్సల్ ఎమోషన్స్. లవ్ స్టోరీ ఉందనుకో, ఇట్స్ కామన్ లవ్ స్టోరీ అన్నింటిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఒక చిన్న కథ, మామూలు కామన్ మ్యాన్ వాళ్ళ ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ అందరి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ బి వరీడ్ టూ మచ్ అబౌట్ థింగ్ వెన్ యూ నో ద స్టోరీ ఈజ్ వెరీ ఐడెంటిఫైబుల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ కరెక్ట్గా ఉంటే ప్రతి లాంగ్వేజ్లో ఒకటే, బికాస్ ద ఎమోషన్స్ ఆర్ లైక్ దట్. సో మనం ఎన్నుకునేటప్పుడు రీమేక్స్ వీ షుడ్ సీ దట్ ద ఎమోషన్స్ ఆర్ ఆల్ యూనివర్సల్. అండ్ ఆఫ్ కోర్స్ ఏ చిన్న చిన్న చేంజెస్ చేయాలో అది చేస్తాం. దట్ మైట్ బి 15%, 20%. ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ద వే వీ డ్రెస్. ఇప్పుడు కొందరు అందరూ పంచులు వేసుకుంటారు త్రూ అవుట్, పంచులు వేసి ఇంకోలాగా వేసుకుంటాం, ఓన్లా ఇంకోలాగా. ఐఎమ్ లుకింగ్ డిఫరెంట్, నో ఐఎమ్ వేరింగ్ అ సింపుల్ కాటన్ ప్యాంట్ అండ్ కాటన్ షర్ట్, ఈ వేర్ ఇస్ లుంగి త్రూ అవుట్. సీ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దేర్. Okay, social media. Now, I am extremely active. I've always been. And now, ఇప్పుడు ఫేస్బుక్లో దృశ్యం అండ్ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ పేజ్ ఆర్ ఆల్సో లిటిల్ కొంచెం యాక్టివ్ అయ్యారు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పి మా ట్విట్టర్ ఫ్యామిలీకి పోస్ట్ చేశాను. దిస్ అ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే హ్యావ్ విచ్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్. అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి మీకు? నేను పెట్టిన నిమిషానికి 50 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే మేము తట్టుకోలేము దానికనే. నేను ట్విట్టర్లో నో సి ఈ సోషల్ మీడియా ఆల్సో ఆల్ దీస్ డే మేము నాకు గుర్తు కలియు పాండవులు పబ్లిసిటీ చేసినప్పుడు బాగా పబ్లిసిటీ చేయాలంటే చాలా ఆలోచించి కట్అవుట్ పెట్టాం. ప్రతి ఊర్లో వెంకటేష్ కట్అవుట్ ఒకటి ఇలా నిలబెట్టేది, పోస్టరు కట్అవుట్, దట్స్ ఆల్ పబ్లిసిటీ. రేడియో లేదు, టీవీ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా సినిమా చూశారు. ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి, మెల్లగా టీవీలో వచ్చినాయి, ట్రైలర్లు కట్ చేయాలా, ఇది కట్ చేయాలి. ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియటం లేదు, ఎంతమందికి ఏది కరెక్టో ఏది రాంగో తెలియట్లేదు. సో ఫస్ట్ క్వశ్చన్, ప్లీజ్ ఆస్క్ సురేష్ బాబు వెన్ హీ ఈస్ మేకింగ్ అ మల్టీ స్టారర్ విత్ వెంకటేష్ అండ్ రానా. చెప్పు. ఇది నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఇదే క్వశ్చన్, ఇదే అడుగుతున్నా. నువ్వు యాక్టర్ అయినప్పటి నుంచి నేను నీతో ఎప్పుడు సినిమా తీస్తానన్న క్వశ్చన్, నువ్వు చిన్న కలిపి ఎప్పుడు తీస్తానన్న క్వశ్చన్. కథ ఏ రోజు బాగుందో ఆ కథ నేను చేయగలను, నాకు సూటబుల్గా ఉందన్న రోజే చేస్తాను. కానీ ఎవరైనా మంచి కథ ఉంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ స్టోరీస్. అది ఎవరైనా నువ్వు తీసుకురా, ఎవరు తీసుకురా, ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, ఇఫ్ యూ థింక్ అ స్టోరీ ఈస్ గుడ్, యూనిక్, దట్ ఓన్లీ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ ప్లే, ఐ విల్ షూర్లీ డూ దట్. There's been some extreme love that they're pouring with congratulations to each. సో మా తరఫున కూడా నీ ట్విట్టర్లో పెడితే థ్యాంక్స్ అని. థ్యాంక్ యూ. చాలా రీచ్ అవుతుందంటగా త్వరగా చేసేయండి, చాలా రీచ్ అయ్యి చాలా మంది వచ్చి చూస్తే బెటర్. చిన్న దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. చెప్పు. మీరు ఇలా అంటే ఫ్యామిలీ సినిమాలే చేస్తారా లేకపోతే వేరే జానర్స్ కూడా ప్రయత్నిస్తారా? ఇది చాలా మంది అడుగుతున్నారు. మా ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు హిట్ అయినాయి కాబట్టి ఫ్యామిలీ కాదు, నేను ఎన్నో చేశాను కదా. ఇప్పుడు బొబ్బిల్ రాజా ఉంది, లేదా ఇప్పుడు తులసి ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాలో యాక్షన్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఐమ్ నాట్ కామెడీ. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, ఆఫ్ కోర్స్ ఇట్స్ మిక్స్చర్ ఆఫ్ కామెడీ. ఐ థింక్ ప్రయత్నం అనేది ఉంటుంది, కానీ బట్ ఆ టైంలో ఏది దొరికితే అది మనం చేయాలి. వీ కాంట్ ఆస్క్ ఫర్ టూ మచ్ ఆల్సో. నో ఐఎమ్ నాట్ ద గై. నేను ఎక్కువ కోరుకోను, ఆ టైంలో వచ్చింది తీసుకోవటం అంతే. సో దిస్ సంబడి వాంట్స్ ఆస్క్ యూ, పవన్ కళ్యాణ్ గారితో మీ ఫ్రెండ్షిప్ గోపాల సినిమాకి ఎలా దారితీస్తుంది? యువర్ రిలేషన్షిప్ విత్ హిమ్. No, Pawan and me go long back, and we really get along well and respect him a lot because konni views lo we have similar thinkings about life. So and ee సినిమాకి తను రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే యాక్చువల్లీ ఇఫ్ యూ సీ అసలు ముందు ఫస్ట్ మల్టీ స్టార్ టాక్ స్టార్టెడ్ విత్ వెంకటేష్ పవన్ కళ్యాణ్. బిఫోర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. తర్వాత సీతం వాకిట్లో హ్యాపెండ్ కానీ, అవును, బట్ ద ఫస్ట్ టాక్ వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ గోయింగ్ టు యాక్ట్ అనేది వచ్చేది. టూ గుడ్ ఫ్రెండ్స్, మల్టీ స్టార్ వస్తే అదే వస్తుందని టాక్ ఉండేది. అప్పుడు కథ సెట్ అవ్వలేదు, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ అ సైకిల్. దిస్ హ్యాపెండ్ అండ్ ఇట్స్. సురేష్ బాబు గారు, వై డిడ్ యూ రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ థియేటర్స్? వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? కరెక్ట్. ఇప్పుడు దిస్ ఫిలిం ఇది వర్డ్ ఆఫ్ మౌత్తో పికప్ అవ్వాల్సిన ఒక ఫిలిం. నార్మల్గా చూస్తే మేము ఒక సినిమా రిలీజ్ అయినాక ఎక్కువ మాట్లాడినాం, మా సినిమా గొప్ప సినిమా బాగా ఇది అంటే చెప్పుకోవటం, ద సినిమా విల్ టాక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనేది ఫీలింగ్. కానీ ఇవాళ ఉండే మీడియాలో పీపుల్ ఉండే డిఫరెంట్ యావిగేషన్స్ తోటి ఒక ఫ్యామిలీ డ్రామా బేస్డ్ ఫిలింకి రావటం తగ్గిపోయారు. అంటే ఇలాంటివన్నీ టెలివిజన్లో వస్తాయి అనే ఐ రిమెంబర్ అప్పుడు
విచ్ ఫిలిం సంక్రాంతి. సంక్రాంతి వాజ్ అ రీమేక్ ఆల్సో. మేము నాకు ఆ సినిమా నచ్చి నాకు అన్నకి ఐ మీన్ సురేష్ 2 years, బట్ వీ జస్ట్ కెప్ట్ ఇట్ ఆన్ హోల్డ్. ఎందుకంటే అప్పుడు అందరూ టెలివిజన్ సినిమాలు ఇది చూసినప్పుడు ఇది టీవీ సినిమా లాగా అనుకుంటుంది, రారేమో జనం నిజంగానే అప్పుడు రావట్లేదు. బట్ వీ వెయిటెడ్ ఫర్ 2 years అండ్ రిమెంబర్ వీ షాట్ ద ఫిల్మ్ అండ్ దెన్ దే కేమ్. సో అలా ఈవెన్ దిస్ ఫిల్మ్ లైక్ సో సీ దట్ ఫియర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఓన్లీ యంగర్ ఆడియన్స్ ఇస్ కమింగ్ ఇన్. ద ఎల్డర్ ఆడియన్స్ సినిమా థియేటర్లు వదిలేసేసారు. ఎందుకంటే నో టెలివిజన్ ఇస్ వన్, సినిమాలో కూడా ఈ కమర్షియల్ అశ్లీలత నాయిస్ ఇలాంటి దాంతో దే డోంట్ వాంట్ టు కమ్. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తే ఎవరైనా ఆర్ యూ నీ డాటరో లేకపోతే నీకు ఇఫ్ ఐ గో టు అ ఫిలిం ఐ డోంట్ వాంట్ ఎనీ ఎంబారసింగ్ థింగ్ నా పిల్లలకి. ఇది క్లీన్ ఫిలిం, ఇట్స్ అ ఫిలిం ఫార్ ఫ్యామిలీ ఫుల్లీ, హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ ఫుల్లీ. ఆర్ ఇది ఫ్రెండ్స్కి కూడా ఒక సినిమా, ఓన్లీ 4 friends గో చాలా నేర్చుకోవచ్చు. లేదు సినిమా మీదే ఇంట్రెస్ట్, నాట్ వాళ్ళకి కూడా కొత్త జానర్ ఫిల్మ్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్. అందుకని ఐ డోంట్ వాంట్ వైడ్ రిలీజ్ చేసేస్తే ఏదో ఓపెనింగ్ రాలేదని అట్లాంటివన్నీ వస్తాయి. టైటర్గా రిలీజ్ చేసి లెట్ పీపుల్ నో దట్ దిస్ అ గుడ్ ఫిల్మ్. నాకు తెలుసు ఈ సినిమా చాలా రోజులు ఆడుతుంది. ఈ రీసెంట్ టైమ్స్లో ఎంత డబ్బు కలెక్ట్ చేస్తే నేను చెప్పలేనేమో, కానీ లాంగెస్ట్ రన్ మాత్రం ఈ సినిమాకి వస్తుంది. సుజనా, దిస్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఈ సినిమా ఒరిజినల్ వచ్చి మోహన్ లాల్ గారు చేశారు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఆయన నుంచి మీరు ఎంత తీసుకున్నారు, ఎంత మార్చుకున్నారు? యాక్చువల్లీ మోహన్ లాల్ సినిమాలు ఇదివరకు చాలా వచ్చినాయి రానా ఇన్ మలయాళం, లాట్ ఆఫ్ సూపర్ హిట్స్. బట్ నేను ఇప్పుడు దాకా ఒక్కటి కూడా అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను అందరి అటెంప్ట్ చేశాను, కానీ మోహన్ లాల్ది I keep away because he's one of the finest actors, one thing, and his body language, his dialogue delivery gani, I could never catch it. Chala kashtam endukante, and to get into his thing was not easy at all. But this film, when I saw this film, the story dominated everything. The story was so strong, and I knew nenu ఏ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి చేసేసి తప్పకుండా బాగా వస్తుందని. Of course, there's no doubt in some of the scenes his expressions are outstanding. I do study a lot. There's no any remake చేసినప్పుడు వాళ్ళు చేసింది మంచిది తీసుకోవడం అనేది ప్రతి యాక్టర్ we should without any ego we should try to, especially because అంత finest actors కాబట్టి, whether it's Kamal's movies or whether it's Mohan Lal's. So I think fine actors, what we should learn is take the best out of them, and at the same time you try to improvise from what you know, or your body language is different, your face is different. Correct. So దానికి తగ్గ తీసుకున్నాను. But I'm really glad finally I attempted Mohan Lal's thing, and finally they've received the character. ఇందాక ఎడ్యుకేషన్ గురించి యూ జస్ట్ స్పోక్ సంథింగ్, అండ్ ఈ సినిమాలో చాలాసార్లు ఎడ్యుకేషన్కి రెఫరెన్స్ వస్తూ ఉంటుంది. అంటే 4th class పాస్ అయిన రాంబాబు 10th class ఫెయిల్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, తర్వాత నదియా ఒక 4th class పాస్ అయినోడు ఇది చేయలేడు అని ఒక అలిగేషన్ లాగా వేస్తుంది. సో హౌ మచ్ డస్ ఎడ్యుకేషన్ హెల్ప్ ఇన్ రియల్ లైఫ్, ఇన్ ద రియల్ వరల్డ్? ఆర్ అంటే ఎడ్యుకేషన్ లేనోళ్ళు ఎలా వాడుకోవాలి? గొప్పగా ఏం చదువుకోనక్కర్లేదు, బాగా యూ కెన్ బి అన్ యావరేజ్ స్టూడెంట్. నేను చాలా యావరేజ్ స్టూడెంట్, బట్ మై థింగ్ వాజ్ ఐ వెరీ కీన్ అబ్జర్వర్. అన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను, అందరినీ ప్రతి ఒక్కరి మూమెంట్ చాలా జాగ్రత్త చూస్తాను. ఐ అబ్జర్వ్ అ లాట్. అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఇఫ్ యూ సీ ఈ సినిమాలో కూడా వాడి సినిమాలు చూసి బాగా అబ్జర్వ్ చేసి ఎన్నో నేర్చుకున్నాడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బీయింగ్ అ వెరీ కీన్ అబ్జర్వర్ ఆల్సో ఇన్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎందుకంటే నా ఇప్పుడు 25 years రీయూనియన్కి వెళ్ళాను, స్కూల్ ఐ మీన్ కాలేజ్ ఫ్రెండ్స్. బట్ చాలామంది ఎక్స్ట్రాడినరీ చదివిన వాళ్ళు చాలా హ్యాపీగా లేరు లైఫ్లో. బికాజ్ వాళ్ళు లైఫ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న సిచ్యువేషన్స్, అందరితో కలిసి మిక్స్ అవటం, అందరితో ఎలా ఉండాలి నేర్చుకోలేదు. ఒట్టి చదువులో ఉన్నారు. నేను అందరితో కలిసి ఉంటాను, ప్రతి ఒక్కరి కుటుంబంలో లోపలికి వెళ్ళిపోతాను. దానికనే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఐ రియలీ ఐడెంటిఫై అ లాట్. బట్ దే ఆర్ లాట్ ఆఫ్ మై అదర్ ఫ్రెండ్స్ టుడే, I mean, they're the top number 1 students. I mean, Harvard antaru, Stanford antaru, but they're not happy. But that doesn't mean I'll really be happy. Nenu Harvard ki velunte chaala happy ga undevadni. But I think you should balance it out. I think school and college life lo chaduvuto paatu, that all round personality development chaala important. Education is, no society can develop without education. Kani education is just not about passing exams. You can be very educated without going, and not in the degree term. You must be తెలుసుకోవాలి. ఏ పని చేస్తున్నా ఆ పని గురించి బాగా తెలుసుకోవటం ఎడ్యుకేషన్, రైట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు నిజంగా ఎడ్యుకేషన్ హెల్ప్ అయింది. నేను ఇంజనీరింగ్ చదవటం వల్ల, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల నాకు ఒక అనలిటికల్ స్కిల్ ట్రైన్ అయింది మైండ్. అది నేను కొంచెం వాడుకోగలిగాను.
అంటే ఓన్లీ చదువుకున్న ప్రొడ్యూసర్ సక్సెస్ తాత చదువుకోలేదు, హీఈస్ ఆల్సో సక్సెస్ఫుల్. మా ఇద్దరిలో కామన్ ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్. సాలిడ్ హార్డ్ వర్క్, సాలిడ్ డిసిప్లిన్. I studied, he didn't study, but he's very hardworking, very disciplined. That's why he was able to last. So as long as I am hardworking and disciplined, then my education will help me a little more. So my 2 cents to this whole thing is, doesn't matter whatever you are, you study, you'll do well in life. There is a job waiting. If you don't study also, don't give up hope. You can be successful in whatever you do, but do it with devotion and passion. ఒకటి ఇద్దరు ఇప్పుడు మీరు స్పోక్ అబౌట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడారు. ఎలా అంత కాంట్రాస్టింగ్ పర్సనాలిటీ? ఇప్పుడు మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ నేను ఇప్పుడు నాన్నతో చూస్తూ ఉంటాను, వాళ్ళు మీతో ఉండరు, నాన్నతో ఉంటారు. అంత ఫ్రెండ్లీగా అంత గ్రూప్స్తో తిరిగే మీరు, ఐ డోంట్ సీ యూ హ్యాంగ్ అవుట్ విత్ ఎనీ ఫ్రెండ్స్. అంటే యూ హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, అందుకే అడుగుతున్నా ఏంటిది అంటే దిస్ ఆల్ థింగ్ ఇన్ లైఫ్. ఐ థింక్ కొన్నిసార్లు ఎక్కువ చిన్నతనంలో ఎక్కువ చేసేసానేమో సడన్గా. ఐ వాంట్ బీ మోర్ సైలెంట్ ఇన్ లైఫ్, మేబీ క్వైటర్ ఇన్ లైఫ్, అండ్ లైక్ ఆధ్యాత్మిక ఎక్కువ వెళ్ళిపోయాను. సో ఐ థింక్ ఐ స్పెండ్ మోర్ టైమ్ బీయింగ్ అలోన్. బట్ వెన్ ఐమ్ అలోన్ ఇట్స్ నాట్ లోన్లీ అని కాదు, లోన్లీకి అలోన్నెస్ చాలా తేడా ఉంది. వెన్ ఐమ్ అలోన్ ఐమ్ విత్ మై ట్రూ సెల్ఫ్. I enjoy that a lot. But that doesn't mean I don't want. I really want to meet also, but అదే కుదరట్లేదు. I don't know. That's a choice you make maybe. I don't know. చాయిస్ యూ మేక్. నేను అడగను ఒకటి, ఇప్పుడు నువ్వు ఇప్పుడు దృశ్యం చూసినప్పుడు అలాంటి నువ్వు అటెంప్ట్, అఫ్ కోర్స్ ఇట్స్ టూ ఎర్లీ కదా, డిఫరెంట్ జానర్ యాక్చువల్లీ నువ్వు యు ఆర్ ట్రైంగ్ టు అటెంప్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే స్టార్టింగ్ నుంచి దట్ ఇస్ మై ఓకే ఫ్లాగ్షిప్ ఆఫ్ ట్రైంగ్ టు డూ థింగ్స్. కానీ అదే యాక్చువల్లీ నేను దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు రాజ్. అంటే ఇది టైం తీసుకుని అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన తర్వాత, ఒక సర్టన్ స్టార్డమ్ రీచ్ అయిన తర్వాత అప్పుడు చేయాల్సిన సినిమాలా, లేకపోతే ఎనీ టైంలో చేయాల్సిన సినిమాలా అనేది వాట్ ఈస్ యువర్ టేక్? అంటే రారా ఒకటి, ఐ బిలీవ్ దట్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటే రావాల్సినప్పుడే వస్తుంది. యూ కెనాట్ ప్లాన్ దిస్, ఐ రైట్ అండ్ గివ్ యూ. ఎవరన్నా చెప్తే భలే ప్లాన్ చేసి భలే అనుకున్నారు, మేమేం అనుకోలేదు, నేనేం అనుకోలేదు, వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే యూనివర్సల్ ఎనర్జీ నుంచి వచ్చింది. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఇది? నీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఇంకో ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నావు. నీ 25 years కెరీర్ అయిపోయింది, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మంచి ఫిల్మ్స్ లేవు. సో వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్, కొత్త కథలు కావాలని మైండ్, ఆ ఓపెన్ మైండెడ్లో ఉన్నాం. ఆ టైంలో ఇది వచ్చింది. హూ నోస్, ఇప్పుడు వరుసగా నా లాస్ట్ 3-4 ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్స్, కమర్షియల్ హిట్స్ ఇంకోలాగా ఉంటే ఇది ఇంకో చూసినప్పుడు ఇంకోలాగా ఆలోచిస్తుంది. ఐ మైట్ హవ్ థాట్ ఇట్ డిఫరెంట్లీ. సో ఐ థింక్ దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇట్ హ్యాపెన్స్, దీస్ థింగ్ హ్యాపెన్ ఓన్లీ. బట్ జరిగినప్పుడు మాత్రం మనం ఇమీడియట్గా తీసుకోవాలి దట్ ఆపర్చునిటీ, ఆర్ దట్ యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు దట్, అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. బికాస్ ఐ నెవర్ బిలీవ్ ఇట్స్ అన్ ఇండివిజువల్ క్రెడిటే తీసుకోకూడదు. ఎందుకంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ మిస్టీరియస్ వేస్. ఆల్ మై ఎర్లియర్ ఫిల్మ్స్ ఆల్సో ప్రీవియస్. దట్స్ వై నేను ఎప్పుడు, సార్ మీరేంటి హిట్ అయిందంటే నేనేం చేయనమ్మా, హిట్ అయింది. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్, ఐ డోంట్ నో వాట్ టు సే ఆఫ్టర్ దట్. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. సో సరే, ఈ కథ రీమేక్ రూపంలో వచ్చింది మన దగ్గరికి. సో వీ డిడ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. మలయాళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చేసాం. ఓకే, నాకు ఒక సినిమా గుర్తు, వసంత్ అనే సినిమా చేశారు. అది తమిళ్లో ఆడలేదు సినిమా, కానీ ప్యారల్గా షూటింగ్ స్టార్ట్ చేశారు. తమిళ్లో ముందు రిలీజ్ అయింది, ఫ్లాప్ అయిన సినిమా, కానీ ఇక్కడ బ్లాక్ బస్టర్. హౌ డూ యూ వే దట్? డిడ్ యూ వే దట్ యాజ్ అ స్టోరీ ఆర్ వాట్? అంటే ఇట్స్ ఆల్సో హౌ యూ క్యాప్చర్ ది ఎమోషన్. ద డైరెక్టర్ same director for both films, బట్ ది యాక్టర్స్ క్యాప్చర్డ్ ఇట్ డిఫరెంట్లీ. ఒక యాక్టర్ ఆ రోల్ని వేరే రకంగా ప్లే చేశాడు, ఇంకొక యాక్టర్ అంటే వెన్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్, దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అ బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్షిప్. అది కొంచెం ఓవర్ అయిపోతే సెక్షువల్ లాగా ఉంటుంది. దట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. తెలుగులో అది మెయింటైన్ అయింది, తమిళ్లో మెయింటైన్ కావాలి. సో ఇంకో ఈవెన్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ ఇమేజ్ ప్లేస్ అప్ ఇది అంటారు. నువ్వు నాకు నచ్చావు ఉంది, నువ్వు నాకు నచ్చావు ఇక్కడ సూపర్ డూపర్ హిట్. అక్కడ విజయ్ ఇస్ అవుట్ స్టాండింగ్ యాక్టర్, బట్ అక్కడ ఫ్లాప్ అయింది. ఇట్ డిడ్ంట్ డూ దట్ వెల్ బికాస్ ఐ థింక్ మేబీ దే వర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఫ్రమ్ విజయ్. హీ ఈస్ వెరీ యంగ్, మేబీ మోర్ డైనమిక్, ఐ డోంట్ నో వాట్. బట్ అప్పుడు అదే పవిత్ర బంధం will run well with Vijay because material is correct, the age group is correct. Exactly. So sometimes see, right actor, right place. That's what I said, casting is most important. Cell phones, computers, internet, వీటికి ఇట్స్ లైక్ అ డబుల్ ఎడ్జ్ సోర్డ్. ఏది కరెక్టు, ఏది రాంగ్, ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు
అంటే ఈ సినిమాలో అది చాలా ఎక్కువ అంటే ఈ సినిమాలో వచ్చే ప్రాబ్లం కూడా దానివల్లే, సొల్యూషన్స్ కూడా దానివల్లే. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ టుడేస్ టెక్నాలజీ? అంటే ఇట్ ఈస్ ఎప్పుడైనా మారుతానే ఉంటే ఆ మార్పు మంచిదో చెడుదో చెప్పటం మనకి అంటే ఫర్ ఎవ్రీ గుడ్ దే విల్ బీ సమ్ బ్యాడ్. ఇట్ ఈస్ జస్ట్ అ సైకిల్, అది నడుస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా లాగా ఉంటూ మొత్తం టెక్నాలజీతోటే బేస్ చేసి ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ అ మొబైల్ సెల్ ఫోన్ అండ్ ద సొల్యూషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ కేబుల్స్ అండ్ టెలివిజన్ అంతా. మొబైల్ ఆన్ ద లైటర్ నోట్, నేను ఫస్ట్ డే సినిమాకి వెళ్తున్నప్పుడు విజయవాడలో చూస్తున్నాను, చాలామంది ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోకుండా ఫోన్స్ షో టైంలో రింగ్ అవటం, హలో ఏంట్రా బాగుందా సూపర్ రా సినిమా, ఆ ఫోన్లో మాట్లాడేసేయటం. మనం సినిమాలకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ లెట్ అస్ రెస్పెక్ట్ అవర్ నేబర్స్. మనకు ఫోన్ని ముందు సైలెంట్లో పెట్టుకోవాలా, లేకపోతే స్విచ్ ఆఫ్లో పెట్టుకోవాలా, ఫోన్ వస్తే పక్కనకి వెళ్ళి మాట్లాడాలా. అందరు డబ్బులు ఇచ్చారు అండ్ ఇట్స్ ఎ పబ్లిక్ ఏరియా, సో అది పక్కన వెళ్ళి మాట్లాడాలి. దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వీ మస్ట్ గివ్. Sometimes in Hollywood it's compulsory. They throw people out of the theater. As soon as you come, the first thing, the slide is on that. So in this, it is useful. Phone ఆపేసుకోమని చెప్పడం లేదు. Keep it in vibrate, keep it in silent. బయటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చేసేయండి. Don't disturb your... కొంతమంది బాగా సీరియస్గా చూస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు ఏంటి గాల్ చేసేవాళ్ళం, ఆ గాల్ని చేయొచ్చు, ఎంటర్టైన్ వెన్ ఎవ్రీబడి ఈజ్ ఎంటర్టైన్డ్. కరెక్ట్. సో దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఇలానే టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్ రావటం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చేసింది. ఇంతకుముందు ఒట్టి కొంతమందికి అవైలబుల్గా ఉన్న లైబ్రరీస్లోనే ఆ నాలెడ్జ్ ఉండేది. టుడే ఇట్స్ ఓపెన్ ఫర్ ఎనీబడి. చిన్న విలేజ్లో, ట్రైబల్ విలేజ్లో ఉంటే కూడా వాళ్ళకి వచ్చింది. దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఆఫ్ టెక్నాలజీ. కాంట్లీ దాంట్లో బ్యాడ్ పార్ట్, ఆ ఇంటర్నెట్లో బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. పీపుల్ షుడ్ నాట్ వాచ్ టూ మచ్ ఆఫ్ దోస్ బ్యాడ్ థింగ్స్. సో మన లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండియా, యూ మస్ట్ కమ్యూనికేట్ విత్ ద చిల్డ్రన్ and all of us and make a balance. వీడియో గేమ్స్ ఉన్నాయి, కొంతసేపు ఆడితే ఓకే, కానీ పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆడుతూనే ఉంటాం. నేను కూడా ఆడుతుంటాను. అంటే ఇట్స్ వ్యసనం. సో యూ హ్యావ్ టు త్రో దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్, అంటే ఇట్ వోంట్ లెట్ యూ థింక్. సో వీ హ్యావ్ టు నో హౌ టు బ్యాలెన్స్ అవుట్ లైఫ్. చాలా మంది పిల్లలు ఒట్టి టీవీలు చూస్తూ ఉంటారు, బయట గేమ్స్ ఆడరు. ఫిజికల్ యాక్టివిటీ ఈస్ డైయింగ్. వీ షుడ్ నాట్. You must balance both, moderate everything in life. Even with technology, use it only when necessary. Ee phone is good for us, but at the same time, asala mana pani chesukune daniki non-stop disturbances అయిపోతుంది. సో దాన్ని ఎలా వాడాలా, మన సిచ్యువేషన్లో దేనికి అవసరం అని మనం వే చేసేసి కేర్ఫుల్గా వాడాలా. అందుకనే ఈ సినిమా నాకు ఒరిజినల్గా చూసినప్పుడు కూడా నచ్చింది. పాత కథ లాగా ఉంటుంది కానీ మొత్తం టెక్నాలజీతో చెప్పేశారు. సో దట్స్ వై ఐమ్ సేయింగ్ దేర్ ఇస్ ఎ యూత్ఫుల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్. తెలుగు సినిమా గోస్ గ్లోబల్. సో అదండి దృశ్యం విశేషాలు. సో hope you, the ones who haven't watched the film, please watch the film and enjoy it. And for the ones who watched it, thank you very, very much. Thank you.